చికెన్ బిర్యానీ చేస్తున్నా. యాలక్కలు, బిర్యానీ ఆకు, చుట్టాలం, పొడవుగా కట్ చేసుకోవాలా ఆనియన్స్. మసాలా వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లగడ్డ, చికెను, పెరుగు, మసాలా పౌడరు, కొంచెం కారము, పసుపు అన్నీ మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క విధంగా చేయొచ్చు. తెలియదేమి పెట్టడం లేదు, అందరికీ తెలిసింది. ఇక ఏదో పెట్టాలా వీడియా అని పెడుతుంది. రైస్ వేస్తున్నాం. ఒక గ్లాస్ రైస్కి మనం బాగా బిర్యానీ బయట తెచ్చుకుంటే ఒక గ్లాసు 1.25 గ్లాసు వేస్తారు. నేను 2 గ్లాస్ వేసాను. ఎందుకంటే ఉడకుండా ఉంటే కొంచెం పలపలా ఉంటే కూడా ఇబ్బంది అనేసి మా ఇంట్లో కొంచెం బాగా మెతువుగా ఉడకాలి. దానికోసం కొంచెం 1 గ్లాసు 2 గ్లాసు పోసాను అన్నమాట. ఏ రైస్ అయినా ఓకే, ఇష్టం. పెద్దగా నాకు బాస్మతి రైస్ స్మెల్ అంటే పెద్దగా నచ్చదు. సోనా మసూరనే వేసాను. మా ఇంట్లో అందరికీ నచ్చింది, కానీ నాకు నచ్చలేదు బాస్మతి రైస్. మామూలుగా సోనా మసూర బియ్యం వేసాను. ఇది కొంచెం ఇదేనాక, కానీ మీరు 1.5 గ్లాసు 1.25 గ్లాసు పోసుకుంటే 1 గ్లాసు రైస్ తినే వాటరు 1 గ్లాసు 1.5 గ్లాసు వేసుకోండి చాలు. నేనైతే 2 గ్లాసు వేసుకుంటున్నాను. క్యాప్ వేసేసినాను. రైస్ వేసేసినాక రెడీ అయినాక ఒకసారి చూపిస్తాను. ప్లీజ్, నాకు తెలిసింది నేను చేశాను, ఇది తెలియదా మాకు అనుకోవద్దండి. ఓకే. రెడీ ఆயிடுச்சு. బాగా వచ్చింది. కొంచెం కుదురుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా గోల్డ్ రంగులో వేసి కొంచెం పెరుగు పచ్చడి టేస్ట్ చూసి చెప్తాను.